హాయ్ ఫ్రెండ్స్, అఫ్రైడ్ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ ఫ్యామిలీ ఉంటుంది. 17 ఏళ్ళ అమ్మాయి, 10 ఏళ్ళ అబ్బాయి, ఓ 5-6 ఏళ్ళ బాబు, 3 పిల్లలతో కర్టిస్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటూ ఉంటారు. అయితే కర్టిస్ ఆయా అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ ని ఇంటికి తెచ్చి పెడతాడు. అది అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే కర్టిస్ కూతురు తన బాయ్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేయడానికి ఓ పని చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ అయ్యా పిల్లల్ని చదివిస్తుంది, పిల్లలకి హెల్ప్ చేస్తుంది, డైనింగ్ టేబుల్ క్లీన్ చేయమని చెప్తుంది, లైట్లు ఆపేస్తుంది. ఇవన్నీ చేస్తుంది, బాగానే ఉంటుంది. కానీ హీరో కూతురు తన బాయ్ ఫ్రెండ్ కి న్యూడ్ ఫోటో ఒకటి పంపిస్తుంది. దాన్ని యూజ్ చేసుకొని కాలేజీలో పెద్ద గొడవ అవుతుంది. ఆ వీడియో క్రియేట్ చేసిన వాడిని కనిపెట్టి ఆమెకు కూడా హెల్ప్ చేస్తుంది. ఇన్ని చేసినా సరే అయా రోబోట్ ఆ కుటుంబానికి ఆపదను కొని తెస్తుంది. ఆ ఆపద ఏంటి, ఆ కుటుంబం అక్కడి నుంచి, ఆ కుటుంబం అయా నుంచి ఎలా బయటపడింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ హాఫ్ సినిమా చాలా బాగుంటుంది. అయా వచ్చిన దగ్గర కొంత సంతోషంగా ఉంటుంది. కానీ అయా సెకండ్ హాఫ్ అంతా చెత్త పనులు చేసి మొత్తం సినిమాలో నటించిన వాళ్ళ జీవితాలను కూడా తారుమారు చేస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథలో అంత ఆకట్టుకునే అంశాలు తక్కువైపోయాయి. పెద్ద గొప్పగా చెప్పుకునే సీన్లు కూడా ఉండవు. అయ్యా చేసిన పనులు అంత గొప్పగా అనిపించవు. ఈ సినిమాని దర్శకుడు బాగానే తీసినా ఆసక్తికరంగా తీయడంలో, మంచి స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. నటీనటులు అందరూ బాగానే చేశారు. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఇబ్బంది పెడుతుంది. అతిగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాలో చిన్నపిల్లాడు చాలా క్యూట్ గా ఉంటాడు. బుడ్డోడు, వాడి కళ్ళు, వాడి మాటలు, ఎక్స్ప్రెషన్స్ అదిరిపోతాయి. హీరో కూతురు, హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేశారు. అయ్యా రోబోట్ చూడడానికి అలెక్సా లాగా ఉంటూనే బీభత్సం క్రియేట్ చేస్తుంది. అది దానికి ఫీలింగ్స్ కూడా ఉన్నట్లు చూపిస్తాడు దర్శకుడు. అవేమి అంత గొప్పగా అనిపించవు. ఆల్రెడీ మనం రోబో చూసిన తర్వాత ఈ సినిమా మనకు కొత్తగా అనిపించదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.